శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 15 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముందుగా చెప్పాలంటే ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే వీరు ఎవరిని కూడా కదిలించరు, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నించరు. వీళ్ళు డిస్టర్బ్ అవ్వరు. కావాలంటే వీరు ప్రయత్నించండి, వీళ్ళని రెచ్చగొట్టండి, అస్సలు రెచ్చిపోరు. అంటే వీళ్ళని అంటే ఆవేశపడినట్లుగా చేయండి, అయినా కూడా ఆవేశపడరు. వీరు ఎప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఎవరికి తెలియదండి. వీరు సొంత నిర్ణయాలు ఏవి చేపట్టినప్పుడు, సొంత విషయాలు అనవసరంగా తలదూచినప్పుడు, ఇలాంటి విషయాలు అప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు. కానీ మనం మిగిలినటువంటి విషయాలు కనుక వీరిని చూసినట్లయితే ఎంత చూసినా కూడా, ఎంత చేసినా కూడా వీళ్ళని ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేము అనమాట. ఎదుటి వారికి దొరికేటువంటి మనుషులు కాదండి ఈ రాశివారు. చాలా చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా ఉంటారు, ఆవలించకుండా పేగులు లెక్క పెట్టేటువంటి వ్యక్తులుగా ఉంటారన్నమాట. అలాగే బయటకు ఎలా ఉంటారంటే అస్సలు వీరికి ఏమన్నా తెలుసా, వీళ్ళేంటి ఏం పట్టించుకోరు, ఇంత పిచ్చోళ్ళ ఏంటి అనేది అర్థం కాకుండా ఉంటారన్నమాట పైకి. కానీ వీళ్ళు ఆలోచనంత విధంగా వీళ్ళకే తెలియదండి. అనుకున్నంత వాళ్ళకి ఏది కూడా తెలియనట్టుకుండా ఉంటుంది. అంటే వీరి తెలివితేటలు అలా ఉంటాయి. జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు, నష్టాలను మిగిల్చినటువంటి వ్యక్తులు వీరిని పూర్తిగా తక్కువగా అంచనా వేయగలుగుతూ ఉంటారు. కానీ ఎవరి అంచనాలకు లొంగకుండా చాలా అంటే చాలా మేధావులుగా ఉంటారన్నమాట ఈ రాశివారు. అయితే మామూలుగా కొంతమంది మీరు చూసే ఉంటారండి, చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, ఓవర్గా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అంత అవసరం అయితే లేదు, కోపం తెచ్చుకుంటారు. అందులోనే పెద్ద పెద్ద కేకలు పెట్టేసి నలుగురు అంటే చెడ్డ అభిప్రాయం తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. వీరు గెయ్యాలి అనగా వీరిని కదిలిస్తే అసలు మనం మాట్లాడలేమని చెప్పి కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఈ రాశివారు ఏంటంటే అండి చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు, అలాగే హుందాగా కనిపిస్తారు. అలాగే వీరిని చూసి ఎదుటి వ్యక్తులు నేర్చుకోలేము అన్నట్లుగా ఉంటారన్నమాట. మంచి తెలివితేటలతో చాలా ఇతరులకు, అంటే తెలివితో చాలా ఇతరులకు కూడా ఏదైనా సహాయం కావాల్సి ఉంటే ముందంజలో ఉండేటువంటి గొప్ప ఆదర్శప్రాయాలుగా కూడా వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే చాలా చాలా గొప్పవారండి, దయాహృదయం కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ సహాయం కోసం వీరి దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ, అంటే వారు శత్రులైనా కానీ వీరి దగ్గర ఉంటే ఉన్నది చెప్పేసి అంతో ఇంతో సహాయపడతారు. ఇక ఈ రాశి వారికి వివాహ సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. అలాగే విహారయాత్ర ఎవరైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి రేపటి రోజున విహారయాత్రలు చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా చక్కగా మీకు, అంటే ఈ కష్టాలన్నిటికి కూడా భగవంతుడు మీకైతే మంచి అవకాశాన్ని అయితే అతి త్వరలోనే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందండి. పెట్టుబడి విషయంలో అయితే ఏ రంగాల్లో అయినా కానీ పెట్టుబడులు మంచిది కాదంటారు. పెట్టుబడి విషయాల్లో మాత్రము ఈ రాశివారు ఏం పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర డబ్బులు దాచుకునేటువంటి ప్రయత్నము మీరు చేయాలి. డబ్బులు ఉంటే అంటే మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే జల్సా చేద్దాము, విహారయాత్రలకు రేపటి రోజు ఎక్కడికైనా ఫ్రెండ్స్తో తిరుగుదామనే ఈ ఆలోచనలు మీరు ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారండి. ఇవి మానుకుంటే, మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా మానుకుంటారో, ₹1 దాచుకుంటే మీ భవిష్యత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ జీవితంలో చాలా మోసపోయారు. మోసపోయి రియలైజేషన్ అయ్యేసరికి మీ చేతిలో ఏమీ ఉండడం లేదు, ఖాళీ చేతులు ఉంటున్నాయి. డబ్బు ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి అన్నట్లుగా వీరు రియలైజ్ అవ్వడానికి కొంచెం సమయం అయితే పడుతుందన్నమాట. అందుకని మీరు డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడుకోవడం అలవాటు చేసుకోండి. డబ్బు లేనప్పుడు ఆశ బాధపడే కన్నా కూడా డబ్బు ఉన్నప్పుడు డబ్బు విలువను తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. మనం నీతులు చెప్తున్నాం, లేదంటే ఏదైనా మంచి మాటలు చెప్పినా కానీ ఇలా మంచి
మంది మోసపోయారండి, లేదంటే చాలా మందిని మోసం చేస్తుంటే వాళ్ళు కొంతమంది పట్టించుకోరనమాట. వీళ్ళందరి చేతులు కాలిన తర్వాత అబ్బా! నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఈ రాశి వారికి వాళ్ళంతట వాళ్ళు రియలైజ్ అయిపోతే తప్ప ఎప్పటికి కూడా ఎవరి మాట వినరండి. వీరి జీవితం అంతా కూడా మారిపోతుంది. ఇక మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులే చెప్తే కానీ మీరు అస్సలు మారండి. మీకంటూ మీరు రియలైజ్ అవ్వాలి. అయితే 4 దెబ్బలు తాగితే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుందనమాట. కాబట్టి పెట్టుబడుల విషయంలో కూడా మీరు డబ్బు విషయంలో మాత్రము మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు జన్మస్థానంలో శని ఉండటం వల్ల, జన్మస్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి దుర్బుద్ధి ఎక్కువగా పుడుతూ ఉంటుంది. బెట్టింగ్‌లు ఆడాలనో, లేదంటే వేరే రంగాల్లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనో, లేదంటే దేంట్లో పెట్టుబడి పెడితే ఒక రూపాయి దగ్గర రూ. 100 వస్తుందని అనేటువంటి అత్యాశ, ఇటువంటివన్నీ మంచిది కాదండి. కాబట్టి అత్యాశకు పోతే మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తే కనీసము మీకు ఏదైనా కానీ ఒక రూపాయి అంటూ రావాలి కదండీ! అదేమీ లేకుండా ఉన్నది కూడా ఊడ్చుకుపోతే మాత్రము మీరే ఇబ్బంది పడాల్సినటువంటి సిట్యుయేషన్స్ అయితే ఎదురవుతాయి. కాబట్టి మీరు దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నా కానీ మీ దగ్గర ఏమీ లేదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇళ్ల స్థలాలు, గృహాలు కావచ్చు, బంగారం విషయంలో మరి ఈ నెలలో మీకైతే బాగా కలిసి రాబోతుందండి. బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి బంగారం అంటే చాలా విపరీతమైనటువంటి ఇష్టం. బంగారం వేసుకోవాలని, మంచిగా అందంగా నలుగురిలో హుందాగా లగ్జరీగా కనిపించాలని చెప్పి చాలా ఆశలు కలలు కూడా కంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఉండే వేరే విషయం అండి. కానీ ఈ రాశి వారికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి రూపాయిని దాచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ జీవితం కష్టపడిన తత్వాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోండి. మాటలను పొదుపుగా ఉంచుకోండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట పడేటువంటి వాడేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఈ రాశి వారికి ఒక మంచి సజెషన్ ఏంటంటే అనవసరంగా ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకండి. ఎవరితో పడితే వాళ్ళకు సలహాలు మాత్రం ఇవ్వకండి. మీరు సలహాలు ఇచ్చారా అని పాటించి మేము మిమ్మల్ని ఇంత కిందకి లాగేలా చూస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వీరైతే మీ మైండ్ను, మీ మాటను ఎప్పుడు కూడా కంట్రోల్‌లో ఉంచుకోండి. ఎంత కంట్రోల్‌లో ఉంటే మీరు అంత పైకి వస్తారండి. 100% కంట్రోల్‌లో ఉండండి. వీలైనంత వరకు మనం ఇక్కడ పొదుపుగా మాట్లాడాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి. కాలానికి తగిన విధంగా 100% ఈ రాశి వారికి మంచి జరగబోతుందండి. విదేశాలకు వెళ్ళడము రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున వ్యాపార పరంగా, వృత్తిపరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. అలాగే విదేశాలకు వెళ్తారు. అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు సంపాదించేటువంటి ఆలోచనలు కూడా మీకు విపరీతంగా పెరుగుతాయండి. కాబట్టి చక్కగా విదేశాలకు వెళ్ళండి. శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి రేపు చిన్నపాటి కొన్ని పరిహారాలు చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఈ రాశి వారి జీవితంలో ఎదగాలంటే మీ జీవిత కాలంలో ఈ రాశి వారు ఎక్కువగా ఏంటంటే అండి పరమేశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉండాలి. మంచి జీవితాన్ని సక్సెస్ఫుల్‌గా మీరు పొందాలి అంటే మాత్రం కనుక మీరు ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువసేపు చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు మీ జీవితంలో మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అంటే మాత్రం ఉద్యోగమైనా కానీ, రాజకీయమైనా కానీ, వ్యాపారమైనా కానియండి, ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అని చెప్పి మీరు ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి మాటలే. అయితే మీరేం చేయాలంటే మాత్రం మేము పెద్ద పెద్ద యాగాలు చేసుకోలేమండి. పెద్ద పెద్ద ఖర్చులు మేము పెట్టుకోలేమని చెప్పి అనుకుంటే మాత్రము ఇంట్లో సింపుల్‌గా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకోండి. లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలంటే అమ్మవారు కళకళలాడుతూ కమలంలో కూర్చొని అటు ఇటు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని తీసుకొని దాని ముందర కూర్చొని ఓ మంత్రం చెప్పిస్తే చాలండి. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు వీలైతే కుదిరితే చదవండి. లేకపోతే మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. ఈ మంత్రం ఏంటంటే కనుక ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను జపించుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ జీవితంలో మీరు ఏదైతే ధనానికి సంబంధించినటువంటి కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీకు రేపటి రోజున ఏదైనా మీకు ఒక రూపాయి కలిసి రావాలని చెప్పి అనుకుంటూ ఉన్నవారు కావచ్చు, లేదంటే ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్‌గా మీరైతే రన్ చేయగలరు. అలాగే వృత్తిలో మీ యొక్క నైపుణ్యం కూడా బాగా చాలా ఎక్కువగా మంచిగా ఉంటుందన్నమాట. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ యొక్క పరిశ్రమకు కొనసాగాలంటే కనుక ఈ చిన్నపాటి పరిహారాలు మాత్రం మీరు చేసుకుంటూ ఉండండి. కంటికి కూడా మీ జీవితంలో ఇదొక భాగంగా ఏర్పడుతుందండి. అలాగే ఇతరులను కించపరచకుండా ప్రయత్నించండి. మీ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి
మీరు ఎల్లవేళలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీ ముందుకు కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయండి. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వదిలిపుచ్చుకోండి. అలాగే ఆ బాహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒంటరితనం మీ ఆత్మీయులు కొంతమంది దొరకడంతో ముగింపుకైతే వస్తుంది. ఆ ఒంటరితనం అనేది మీ నుండి దూరమవుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. అలా దగ్గరైన తర్వాత అయిన వారితో చక్కగా ఆనందంగా పాత అంటే ముందు ముందు రోజుల్లో జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోకుండా మరలా మీ బంధాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్తగా బంధాన్ని కాపాడుకోండి. ఒకవేళ మీరు మరలా జరిగిపోయినటువంటి విషయాలను కనుక మరలా ఏదైనా కానీ అంటే రిసీవ్ చేస్తే కనుక మీకు దగ్గరైనటువంటి ఆత్మీయ బంధం కూడా మీకు దూరమైనటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అలాగే పనిచేసే చోట ప్రత్యేకించి మీరు జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున కొన్ని సమస్యలు మీకు పుట్టుకు రాబోతున్నాయండి. మీ చుట్టూ ఉన్న వారే మిమ్మల్ని వేరే ఒక విధంగా ఇరిగిచ్చా అని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున మీ పనిలో కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీకోసం కొంత సమయాన్ని కూడా కేటాయించబోతున్నారు. కొత్త అలవాట్లను మీరు చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి ముందెప్పుడు లేనంత అద్భుతంగా ఈరోజు మీతో మాట్లాడడము, అలాగే చాలా విషయాలను మీకు మంచి సలహాలను ఇవ్వడము జరుగుతుందనమాట. ఒక చక్కని సర్ప్రైజ్ మీరు ఈ ఎదుటి వ్యక్తి నుండి అందుకోవడము కూడా జరుగుతుందనమాట. రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. మరి తెలిసిన కానీ కుంభరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.